ఎటు పోతున్నావే? నేను ఇంటికాంచి ఎక్స్ రోడ్ కాడికి వచ్చినాను. ఏం పని మీద వచ్చినావు? చాయ్ తాగిపోదామని వచ్చింది. రోజు ఈ టైం చాయ్ తాగుతావా? అప్పుడప్పుడు వచ్చి చాయ్ తాగి ఇప్పుడు ఈ మంద తాగే టైం ఉన్నట్టుందిగా, 5 అవుతుంది. ఇక మందు తాగేది కానీ చాయ్ అలవాటు ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి చాయ్ తాగిపోతాం. మంద అలవాట్లేదా? తాగుతా. ఎంత ఎంత తాగుతావు రోజు? ఎంత తాగుతావు? 90 తాగుతా. 90. కళ్ళు కాదా ఇటు? కళ్ళు తాగుతా. ఇప్పుడు కళ్ళు అయితే లేదు కాబట్టి మందు తాగుతా. పైసలు ఎక్కువ ఉంటే మందు బీరు, లేదంటే కళ్ళు కట్టుపోతామేమో. అంటే కళ్ళు అయ్యేటప్పుడు కళ్ళు వాడక పట్టుకుంటాం. ఇక కళ్ళు ఇప్పుడు తక్కువ అవుతుంది కాబట్టి మందు 90 వేస్తాం. ఏం పని చేస్తావే? వ్యవసాయం చేసుకుంటూ చిన్న రాజకీయంగా మామూలుగా చిన్న లీడర్. వార్తలు చూస్తావా? రోజు పేపర్లు వస్తాయి మన ఇంటికి. పేపర్ అవుతావు? రోజు అవుతావు? రోజు 2 పేపర్లు వస్తాయి ఇంటికి. ఏ పేపర్ అవుతావు? ఆంధ్రప్రభ, ఈనాడు. మంచిగా నిజాలే రాస్తాయి ఆ పేపర్లు, వార్తలు. నాకైతే కొంత ప్రభ, ఈనాడైతే కొంత నాకు వీటికన్నా నయం, కదిమటికి కన్నా నయమే అనిపించింది నాకు. అని అవి 2 కట్టిన. కేసీఆర్ పేపర్ నమస్తే తెలంగాణ ఇక అది మొత్తం అవి డబ్బా కొట్టుకోవాల్సింది. ఎందుకు అది డబ్బులు మన వల్ల కాకనే 3-4 ఏళ్ళు కట్టిన. అవి కట్టి అది మరి ఇప్పుడు సర్పంచ్ని తీసుకుపోయి ఎమ్మెల్యేని చేస్తుంటే వాళ్ళు మరి వద్ద. ఏంది మీ మందుల సేవలు పంచారు? నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు రాజగోపాల్ రెడ్డిని, వెంకరెడ్డిని తిడుతుండగా. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తుంగతుర్తిగా నల్గొండ, నాకు తెలిసిన వరకు నల్గొండ జిల్లాల ప్రతి నియోజకవర్గంలో ఆయనతో సేవ చేయించుకున్న వాళ్ళు లేరు, తక్కువ. ఎక్కువ మంది సేవ చేయించుకోరు. నాకు తెలిసిన వరకు, నాకు చెప్పిన జనం కోసం నేను చూసిన తక్కువలా ఎక్కువ మంది సేవ చేసుకురు. ఆయన ఇంటికి పోతే కాదన్నాడు, సేవ చేయలేదు అని అనలేని వ్యక్తి నేను చూడలే. అట్లా ఏ పని మీద పోయినా ఆ పని చేసి, ఏ పని అయినా ఎవ్వరం తీసుకుపోయినా లీడరే కావాలని ఉండు. ఏ కార్యకర్త డైరెక్ట్ పోతే ఆ కార్యకర్తకు అడిగి ఆ పని చేసి పంపించే వ్యక్తి గుణం ఆయనతో ఉన్నది. ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల నుంచి ఎంపీ కాక ముందు నుంచి కూడా, ఇప్పుడే కాదు, ఇక్కడ ఎంపీ కాక ముందు నుంచి కూడా. కానీ ఆయన ఎవరు అని అనటం, ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎందుకు వస్తాం అనేది తప్పు. ఆయన కాబట్టి కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయిన విషయం వాస్తవం, కష్టపడ్డ విషయం వాస్తవం. ఇప్పటికీ సపోర్ట్ చేసి కార్యకర్తలకు అండగా ఉంటారు. ఈడిపోతే ఈంచిపోతే కూడా సాయం చేస్తున్న విషయం వాస్తవం. ఆయన కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ అభివృద్ధి, ఎక్కువ పార్టీ పెరిగిన విషయం వాస్తవం. ఆయన చాలా కష్టపడే విషయం వాస్తవం. ఆయన అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. బాగా తిడుతుండు కానీ బాగానే తిట్టిండు, జిద్దరిని తిట్టిండు. ఇక అది ఇప్పుడు పెరిగేది ఎందుకంటే స్వామితే ఉంటుంది, అందుకోసమే అంటారేమో అనుకుంటున్నాయి. అయితే పెరిగేది అందుకే ఉంటుంది. కానీ ఏదున్నా ఆ హోదాకు, తుంగతుర్తి నియోజక ప్రజలకు ఒక తండ్రి లాంటి వ్యక్తి అందరిని కాపాడుకునే నీకు 50,000 మెజార్టీతో గెలిచినందుకు అందరిని కాపాడుకుంటే మళ్ళీ 1,00,000 ఉంటుందా? జనరల్ స్థానాలు కూడా నిన్నే పోటీ చేయించడానికి అధికారం ఉంటుంది. దాన్ని పోగొట్టుకుంటే కష్టం, పోగొట్టుకున్నట్టే. అది ఫెయిల్ అయిన విషయం వాస్తవం. అట్లా ఫెయిల్ అయ్యిండు. ఆ కార్యకర్తలను ఒక 8,000-9,000 గ్రామ పంచాయతీ ఉన్న సర్పంచ్ పెద్దడు 500-600 గ్రామ పంచాయతీ సర్పంచ్ని పట్టుకుంటున్నట్టుగా చేస్తుండు. ఫెయిల్ అవుతున్న విషయం వాస్తవం. అదైతే ఆనాడు రాజగోపాల్ రెడ్డి చెప్పిండా మందుల శ్యామలను గెలిపియాలని? రాజగోపాల్ రెడ్డి చెప్పిండని మాకే చెప్పిండు. మేమే ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చిన నాడు కూడా నేను ఉన్నాం. చెప్పిండు నువ్వు జాటి టికెట్ వచ్చిందని చెప్పిండు. మళ్ళీ ప్రెస్లో కూడా చెప్పిండు. ప్రెస్లో అందరూ కూడా విన్నారు. అది వాస్తవం. ఆయన నోటుకుంటూ అన్నదే, ఎవరు అన్నది కాదు. అలా అన్నప్పుడు కూడా మేము ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి ఇంటికాడ కూడా మేము కూడా ఉన్నాం. వీరే నేను కూడా, అది వాస్తవం. ఎందుకు మళ్ళీ మాట మార్చిండు మరి? ఇక మాట అంటే హోదా పెరిగితే ఇక అది మాట పెరుగుతుంది తప్ప అది కరెక్ట్ కాదు. మనం ఒకరు సాయం చేసిన వాళ్ళని కాడ మనం సాయం చేత కాకపోతే మోసం చేయడానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ మండల శ్యామలు ఏమంటారంటే ఈ రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి ఎస్సీలు అంటే చులకగా చూస్తారట, తక్కువ చూస్తారు. కులానికి దానికి సంబంధం లేని విషయాలు. కులాన్ని దీంట్లో ఇన్క్లూడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అది కులం అనేది మేము ఎస్సీలు అయినా బీసీలు అయినా అన్నదమ్ముల్లా కలిసి కులానికి సంబంధం లేని విషయం. ఎవరైనా ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి కులం అని చూడాడు. ఎవరు ఇంటికి వచ్చిర్రు, ఎవరినైనా భోజనాన్ని పెట్టి రెస్పెక్ట్ ఇచ్చి, ఎవరికి సాయం అనేది ఏ కులానికి లేదు. అన్ని కులాలు ఉన్నాయి. ఇక్కడ నేను నాకు తెలిసిన వరకు 1,00,000 మందితో సాయం పొందిన చూపిస్తా. నాకు తెలిసిన ఇంక చేయను ఎంతమంది నాకు చెప్పిన అంతమంది. సౌడపు ఉడతా దండోరా అంటుండే అది ఏమంటారు కదా, పెరిగేది ఎందుకంటే ఇరిగేటందుకు తప్ప అది కరెక్ట్ కాదు. నా సాయం చేసిన వాళ్ళకి సాయం చేయకుంటే మోసం చేయొద్దు. అది మోసం చేస్తే అది కరెక్ట్ కాదు. మళ్ళీ నేను ఓటుకుంటే నువ్వు అన్నదే, మేము విన్నదే, మీకు ఒకడ చూసిందే ఇప్పించిండు. ఈడ ఎక్స్ రోడ్ కాడ కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఈడికి ప్రచారం ఈయనకు వచ్చిండు. ఈడ ఉన్నాడు. ఆ ఎన్నికల ప్రచారం నేను కూడా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి అంత చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి దాన్ని ఈయన ఎక్కువ ఆయన పొగిడిన విషయం ఈ స్టేజ్ మీద ఎక్స్ రోడ్ కానీ ప్రచారం ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రచారానికి వచ్చాడు అన్నప్పుడు ఆయన అప్పుడేంది ఇప్పుడు ఏమంటాడు? మంత్రి పదవి ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి కదా, ఒక యాదవ్కి ఇవ్వాలి, ఒక ఎస్టీకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వద్దని చెప్తుండే. ఇండైరెక్ట్ అనేది
నీ ఒక్కరి నుంచి కాదు, అధిష్టానం పై ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈయనకు హామీ ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి. సరే ఇప్పటికి కూడా లేట్ అయింది, నిలబడి ఇంకోటి ఏంటంటే ఈయనకు మంత్రి పదవి ఇస్తే నీ జిల్లాను కాదు 2-3 జిల్లాలను ఆయన ఆస్తి అమ్ముకొని కూడా కాపాడతారు. ఆయనకు అటువంటి లక్షణాలు ఉన్నాయి. కానీ ఆయన మిగిలించుకుందాం అనే లక్షణం, ఆయనకు వేల ఆస్తి ఉన్నది. నాకు ఆస్తి కాదు ప్రజలు ముఖ్యం అనే విషయానికి ఆయనకు అలవాటు అటువంటిది. ఎంతైనా రిస్క్ పడుతున్నారు ప్రజల కోసం సేవ చేసే లక్షణం ఆయనకు ఉంది. ఆయన మాట్లాడడం అనడం కులాలకు సంబంధించిన విషయాలు ఇది కాదు, పార్టీకి సంబంధించిన విషయాలు కాదు, నీ వ్యక్తిత్వం కోసం ఇట్లా మాట్లాడడం దీనికి సంబంధం విషయం కాదు. ఆయన ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా జిల్లాలో గెలవగలిగే కెపాసిటీ ఆయనలో ఉంది. ఆయన మంచితనం, ఆయన ప్రజలకు చేసిన సేవే అంతే. ఆయన గెలవగలని తోడు ఎంబాడు. ప్రతిపక్షాలు ఉన్నాక కూడా అధికార పార్టీ టీఆర్ఎస్ను ఎదుర్కొన్న గల వ్యక్తి ఒక రాజగోపాల్ రెడ్డికే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి చేసిండు. ఆయన నిలబడ్డ వ్యక్తులు అవతరం ధైర్యం చేయలేరు. బయటికి వెళ్ళిన వ్యక్తులు ఉన్నప్పుడే ఆయన కష్టపడి గెలిచిన వ్యక్తి, వాళ్ళని వ్యతిరేకించిన వ్యక్తి, వాళ్ళ గురించి ప్రజల కోసం పోరాడిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఎందుకు తొందరపడుతున్నారు మరి మీ ఎమ్మెల్యే, మరి ఎందుకు అట్లా నోరు జారుతున్నారు? తొందరపడుతున్నారు అంటే ఎట్లుంటుందంటే వాస్తవానికి అయితే ఎంతైనా ఆ మాట అనకూడదు. ఈ మండల పార్టీల విషయాలు కొంత మండలంలో కూర్చోబెట్టి మెజార్టీ అభిప్రాయాల మేరకు తీసుకొని ఎవరినైనా మెజార్టీ ప్రజలు ఏ నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయం తీసుకోవాలి తప్ప సొంత నిర్ణయాలు అయితే తీసుకోవడం కరెక్ట్ కాదు. అంత మెజార్టీతో గెలిపించినప్పుడు ఆ మండల ప్రజలే, ఆ ఓట్లు ఇచ్చిన ప్రజలను కూర్చోబెట్టించుకొని మెజార్టీ నాయకులను నిర్ణయంతో చేసుకోవాలి. కానీ సొంత నిర్ణయం ఇవ్వాలి. ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే ఎవరు చేసారు, ప్రజలను చేసిన ప్రజల నిర్ణయంతో చేసుకోవాలి. సొంత నిర్ణయం చేసే అధికారం నీకు లేదు. ప్రజలను గెలిపిస్తే ఎమ్మెల్యే అయినావు, ప్రజల నిర్ణయంతో చేయాలి. రాత్రి 12 గంటలకు ఎమ్మెల్యే ప్రకటిస్తే అంటే ఏంటిది అది? దొంగతనం, అది ఎలాంటితనం ఏంటిది? అది 12 గంటలకు ప్రకటిస్తే అంత కర్మ ఏముంటుంది? బాజాప్తుగా ఏ మండలంలో ఆ లీడర్ని కూర్చోబెట్టి మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు చేసుకోవాలి. కానీ ఇది మండల పార్టీ సొంత నిర్ణయాలది, ప్రజలను లేని నిర్ణయాలు చేసిన విషయం వాస్తవం. ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రజానాయకుని లెక్క ఉండి కానీ సొంత నిర్ణయాలు చేసుకోకుండా ప్రజల నిర్ణయంతో చేసుకోవడం ప్రయత్నం చేస్తే మంచిది. అనుకున్న వ్యక్తులకే కతిమూలను కూడా కొన్ని మంది కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించి ఆఫీసులను చేతులు చేసుకొని ఇబ్బంది పెడుతున్న విషయం వాస్తవం. అట్లా చేయకుండా ప్రజల నిర్ణయంతో చేస్తే ప్రజలు ఓటేసారు కాబట్టి ఏ ఎస్సీ స్థానమైన జనరల్ స్థానంలో కూడా నువ్వు ఓటు చేసి గెలగలుగుతావు. మూతికి నర్సులు గెలవలేదా అండి? ఎవరైనా గెలుస్తారు. ప్రజలను తిరస్కరించే వ్యక్తి ఎవరైనా పనికి రాగపడతారు. ప్రజలతో మెప్పు పొందిన వ్యక్తి ఏదైనా పైసలు లేకుండా గెలవగలుగుతారు. ప్రజలతో మమేకమై ఉండటం మంచిది. ప్రజలు ఓట్లు వేసినంత మాత్రం లేదు ఒక వర్గమే ఓటేసిందని ఒక వర్గానికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రజలందరినీ నిర్ణయాలతో అందరితో సపోర్ట్తో ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేయకు, ఒప్పు ఇట్లా చేసుకో, ఇట్లా సరి చేసుకోని సరి చేయించుకుని తల్లి లాంటి వ్యక్తి తుంగతుడు నియోజకవర్గం నువ్వు బాస కాబట్టి బాధ్యతతో కూర్చోబెట్టి అందరూ ఏ మండలానికి ఆ మండలం కూర్చోబెట్టి సరి చేసి కాంప్లిమెంట్స్ రానియకుండా చేసుకునే బాధ్యత నీకు ఉండాలి. అది చేసుకోలేకపోతున్నావు, చాలా ఫెయిల్ అయింది. అది 90-100% దాటింది. పుస్తకం చదువుతున్నా రాసుకొని వచ్చినావా? ఏంటి చదువుతున్నావు? వరుసగా చదువుతున్నావు? అదే బుక్ అంటే మొత్తం నాకు అంతా జాతకం మొత్తం తెలుసు కాబట్టి మొత్తం చెప్తున్నా. అలా చేయకూడదు. అట్లా చేస్తే పార్టీ ఖరాబ్ అవుతుంది, పార్టీకి డ్యామేజ్ వస్తుంది. జిల్లాకు వస్తే రాష్ట్రానికి వస్తే జాతీయ స్థాయికి వస్తుంది. అది ఇబ్బంది అవుతుంది. అది మళ్ళీ నువ్వు పోటీ చేయొద్దని ఉద్దేశంతో చేస్తున్నావో తెలియదు. కానీ అట్లా చేసుకోకుండా నీ కొడుకులకైనా ఫీచర్ ఉంటుంది, నీ మనవులకైనా నీ అల్లులకైనా అందరికి ఫీచర్ ఉంటుంది. దాన్ని అందరు కవర్ చేసుకొని పోరు. మీతో మేము ఉండడానికి సిద్ధం, నీతో చేయడానికి సిద్ధం. అందరు కలుపుకొని పోతే మంచిది. సొంత నిర్ణయాలు చేసుకోవడం మంచిది కాదు. ముచ్చట అంత ముచ్చట ఏది కాదు, అంత పోతుంది. మళ్ళీ ఓడిపోయే కథకు తెచ్చే కథ చేస్తుండో మెజార్టీ ప్రజలు ఇటే ఉంటుంది. ఈ వర్గమైనా గెలిపించగలుగుతుంది, అంత సత్తా ఉంది. 80% ఇటు వాళ్ళు ఉన్నారు, 20% ఆయనకి వెళ్ళి సాధ్యం కాదు. ఈ 80% అయినా మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించే వ్యక్తులు ఉన్నారు. అది సాధ్యం అయితే గెలిపించగలుగుతారు. అది నల్ల వాళ్ళు నష్టం లేదు. అది అర్థం చేసుకుంటే ఇప్పటికైనా ఆయనతో ఏమంటే ఉండి ఆయనతో తిరిగి ఆయనతో కష్టపడి ఆయన చెప్పిన మాటలు ఇంటికి సిద్ధం. అది మార్చుకుంటే మంచిది, చేసుకుంటే మంచిది. పార్టీ డెవలప్ ఉంటుంది, లేదా పార్టీ ఆగమవుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయడానికి మంచి కలుపు ఉండదు. జనాలను చేస్తారు, జనాలను అర్థం చేసుకోవడం మంచిది.